ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవి ప్రతి ఒక్కరూ, అందరూ, పిల్లలైతే పెద్దలు చెప్తూనే ఉంటారు, పెద్దలకైతే అనుభవంతో వస్తూనే ఉంటాయి. ఇలా సోషల్ మీడియాలో కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా మనకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. మన ధర్మం గురించి కానీ, మన అలవాట్ల గురించి కానీ, మంచి కానీ, ఏదైనా ప్రతి ఒక్క దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. కానీ మనము దాన్ని రిసీవ్ చేసుకోవడంలోనే కొంత లోపం జరుగుతూ ఉంటుంది. మంచి కన్నా ఎంటర్టైన్మెంట్ను ఎక్కువ ఈ రోజుల్లో ఇష్టపడుతున్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ ఉండడం ఎంత అవసరమో మన మంచిని గ్రహించుకోవడం కూడా మనకు అంతే అవసరం. అందుకని మనకు నచ్చిన దాన్ని, మంచి పని అన్నది మనకు ఉపయోగపడేదాన్ని మనము తప్పకుండా రిసీవ్ చేసుకుంటే, మనకు ఆత్మావలోకనంలో ఒకసారి అది గుర్తుకొచ్చింది అంటే మనం మన దినచర్యలో, మన రోజు కార్యక్రమాల్లో దాన్ని మనం అలవర్చుకోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి మాట. ఈరోజు ఆరోగ్యము ఈ రోజుల్లో చాలా అభద్రతగా ఉంటుంది. ఎందుకు? కామన్గా బీపీ, షుగరు, లేదు అదర్ ఏవో ఒక చిన్న సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ రావడం సహజమే. కానీ దాన్ని మనం నియంత్రించుకునే శక్తి మనలో ఉందా లేదా అనేది మనము విచక్షణతో ఆలోచించుకోగలగాలి. మన వంతు మన ప్రయత్నాన్ని చేయగలగాలి. ఎందుకు ఇవన్నీ మనకి ఎక్కువ అవుతున్నాయి? కొన్ని విధి లేని పరిస్థితుల్లో మనకు మెంటల్ స్ట్రెస్సుల వల్ల ఇవన్నీ కామన్గా వస్తున్నాయి. కానీ విధి ఉన్న మన చేతుల్లో ఉన్నటిని కూడా జార విడుచుకోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు జటిలమవుతూ ఉన్నాయి. అంటే విధి లేనివి, దేవుడు పెట్టే వాటిని మనకు ఎప్పటివో అలా రావడం మనం నిరోధించలేం. కానీ మన వంతు ప్రయత్నం చేసే వాటిని మనం ఎందుకు వదులుకోవాలి? మన భద్రతను మనం కాపాడుకోవాలి కదా. అందుకని దీనన్నిటికీ కారణాలు ఏంటి అని నా మనసుకు కూడా చాలాసార్లు ఆలోచనలు వస్తున్నాయి. చిన్నవాళ్ళు ఇబ్బంది అంటున్నారు, పెద్దవాళ్ళు ఇబ్బంది అనుకుంటున్నాం, ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఇబ్బందులే పడుతున్నారు. ఎందువల్ల జరుగుతున్నాయి ఇవన్నీ అంటే మనలో లోపాల వల్లనే జరుగుతున్నాయి. అది మనము తప్పనుకున్నా, ఇంకొకరు ఒప్పన్నా సత్యాన్ని ఎవరం కాదనలేం కదా. ఎందుకు అంటే తృప్తి ఉండడం లేదు. ఎందుకు అంటే ఇది ఉంటే, నాకు అది ఉంటే నేను ఇలా ఉండగలిగి ఉండేదాన్ని అంటే భ్రమలో ఉంటున్నాం. ఆ భ్రమ అంటే ఎప్పుడైతే ఆ తృప్తి తగ్గుతుందో, అసంతృప్తిగా మారుతుందో మనసు ఆవేదనకు గురి అవుతుంది. ఆవేదనకు గురైనప్పుడు మనసు ఆలోచించేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? అలజడి పెరుగుతుంది. దాని కనెక్షన్ ఏంటి? ఒంట్లో మార్పులకు కారణమవుతుంది. ఒంట్లో అంటే ఉన్నాయి, అసలు లేకుండా ఉంటే బాధపడడం వేరు. కానీ కొంత ఉన్నా, అవకాశం దొరికినా దాన్ని మనం సంతృప్తి పడలేకపోతున్నాం కాబట్టి అది అసంతృప్తిగా మారి మనను ఆవేదనకు గురి చేస్తుంది. అంటే తృప్తి అనేది మనకు ఒక ఆరోగ్యకరమైంది. అది ఎవరికో ఏదో అంటే వీళ్ళకు లేదు కాబట్టి తృప్తి పడుతున్నారు అనే ఒక నానుడి వస్తుంటుంది. కానీ లేకపోతేనే తృప్తి కాదు. మనసు తృప్తి పడాలి అనుకుంటే ఉన్న దాంట్లో ఏదైనా చేయగలుగుతారు, సంతృప్తి పడగలుగుతారు. అదేవిధంగా కళకేది కాదు అనర్హం అంటారు. అంటే మనము దాన్ని ఏ వస్తువులు ఉండవు వాళ్ళ దగ్గర. ఒక ఇసుకతో ఒకటి తయారు చేస్తారు, లేదు ఏ కాగితాలు ఉంటే కాగితాలతో పువ్వులు తయారు చేస్తారు, దాంతో ఏవో మలుస్తుంటారు. దాన్ని ఒక ఆర్ట్గా తయారు చేసి అక్కడ వాళ్ళకు ఏవి ఉండవు. అంటే వస్తువులు ఇది ఉండాలి, అది ఉండాలి, ఏమీ ఉండవు. మరి ఏమీ లేకుండానే ఒక కళాఖండాన్ని తయారు చేస్తున్నారు. మరి మనకు ఉన్న దాంట్లో ఏది మనం మలుచుకోగలుగుతామో అదే మనకు తృప్తినిస్తుంది, సంతృప్తి పరుస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ముఖ్యంగా ఉండాలి. ఇదన్నీ కూడా రిలేటెడ్ టు మన మనస్సుకు. ఆ మనస్సు నిర్మలంగా ఎప్పుడు ఉంటుంది అంటే తృప్తి పడ్డప్పుడు ఉంటుంది.
లేదు సహనంతో ఉన్నప్పుడు ఉంటుంది, ఆవేదన గురి కాకుండా ఉన్నప్పుడు ఉంటుంది, లేదు నలుగురితో కలిసినప్పుడు ఏదన్నా మాటలు వచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేసుకొని దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా ఉన్నప్పుడు ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే ఒకరి మాటే నేను వినాలా అనే క్వశ్చన్ కూడా వస్తుంటుంది. ఎందుకు వినాలి? అది వినడం కాదు. ఏంటంటే ఒక ధర్మం 10 మంది చెప్పింది, అందుకే ధర్మం అన్నారు, సనాతన ధర్మం అన్నారు. అంటే ఇప్పటిదైతే మళ్ళీ మారి వచ్చింది అనుకుంటాం, కానీ సనాతన ధర్మం అని ఎందుకు అంటుంటామంటే ఇది తరాల నుంచి వస్తున్నది. అది ఏ ఒక్కరో ఒకరితోనో ఆగిపోయింది కాదు. అందుకే అది సనాతన ధర్మంగా నిలబడింది. దాన్నైనా మనం అలవర్చుకోగలిగితే అట్లీస్ట్ ఒకరు చెప్పారు వాళ్ళ మాటే నేను ఎందుకు వినాలి అనక్కర్లా. ఇది తరతరాల నుంచి వచ్చింది మన ధర్మం. మన ధర్మో రక్షిత రక్షిత అన్నారు. ఎవరి కోసం వద్దు, నువ్వు ధర్మంగా ఉండడం కోసం నువ్వు హాయిగా ఉండు. అప్పుడు నీ ఆరోగ్యం నీ చేతుల్లోకి వస్తుంది. మ్యాక్సిమం విధి లేని పరిస్థితుల్లో మనకు టైం బాగలేకపోతే మనం చెప్పలేం, కానీ మామూలుగా అయితే మన వంతు మనం కృషి చేసిన తృప్తి అయితే మిగులుతుంది. ఇది కావాలని అలజడిపడి కావాలని ఒంటి మీదకి తెచ్చుకునే బదులు అది ఎందుకు, నేనెందుకు పడాలి, ఇంకోరికి ఎందుకు పెట్టాలి అని అనుకున్నామనుకో, నచ్చలేదు వదిలేద్దాం, నష్టం ఏముంది దానివల్ల? అది లోబడడం కాదు కదా. ఎవరికి ఓయమా వాళ్ళకు లోబడిపోయామే, వాళ్ళు చెప్పిందే వింటే వాళ్ళది పై చేయి అవుతుంది. అసలు ఈ అంటే కాంపిటీషన్ అనేది కానీ ఇవన్నీ కూడా హెల్దీ అయితే బాగుంటాయి. ఒక మంచి పనికి వృద్ధి కావడానికి ఉపయోగపెట్టుకుంటే ఏవైనా పనికొస్తాయి. తృప్తి లేదు అన్నామనుకోండి, ఇంకా మంచిగా ఉండడంలో తృప్తి లేదు, ఇంకా బాగుందాం, మనం హాయిగా ఉందాం, ఇంకా నా ఆనందంగా నవ్వుతూ నలుగురితో ఉందాం అనుకున్నామనుకో, అది తృప్తి లేకపోయినా నష్టం లేదు. కానీ ఈ వస్తువు లేదు కాబట్టి నేను ఇలా అయిపోయాను, వీళ్ళు నన్ను సరిగ్గా చూడలేదు కాబట్టి ఇలా అయిపోయాను, లేదు ఈ కొరవ, ఎప్పుడూ కొరవే. గీత మనకన్నా తక్కువ వాళ్ళతో మనం ఎక్కువగా భావించుకున్నప్పుడు మనం సంతృప్తి పడగలుగుతాం. మనకన్నా ఆ పై వాళ్ళని అధికంగా చూసుకుని మనం తక్కువ అనుకున్నప్పుడు మనం అసంతృప్తికే లోనవుతుంటాం. ముందు ఇవి విడిచినట్లయితే మన ఆరోగ్యం కొంతవరకు మన పరిధి వరకు మన చేతుల్లో ఉంటుంది. ఇవి అన్నీ ఉండడం వల్ల అలజడి అనేది తగ్గిపోతుంటుంది. సమస్య అనేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనము ముందు వీడియోలో ఒకటి చెప్పుకున్నాం, మౌనం అనేది కొన్నిసార్లు మంచి వెపన్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటారు? ఆ సమస్య జటిలం కాకుండా గట్టిగా వాళ్ళు అన్నారు, గట్టిగా మనం అన్నాం, కాసేపు మనం గమనున్నా వాళ్ళు గమనున్నా ఆ సమస్య కొంచెం తగ్గుతుంది. అది కాకుండా ఇంకా రెట్టించుకున్నాం అనుకోండి పెరిగిపోతుంది. అట్లనే ఇది కూడా అంతే అన్నమాట. అందుకని మనం ఇవన్నీ తగ్గించుకోవడానికి కారణం ఎవరికో తగ్గిపోయో ఏదో వాళ్ళకి ఇదైపోతున్నామని కాదు. ఆ భావన ఉండకూడదు. ఆ భావన ఉందంటే మనలో లోటు ఉన్నట్టు. ఇప్పుడు అన్నం బఫే పెడతారు, ఏదైనా ఫంక్షన్కి పోయి అన్నీ వడ్డిస్తారు, బఫేలో అన్నీ ఉంటాయి రెడీగా, కానీ మనకి ఇది కావాలో దాన్ని తీసుకొని ఇది ఇష్టంగా ఉంది, ఇది నేను వేసుకుంటా, అది నేను వేసుకుంటా అని సెలెక్ట్ చేసుకుంటాం. అలానే ఒక మంచిని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడు అది నూనె పదార్థం, ఇది నాకు పడదు కాబట్టి నేను తినను అంటారు. అలానే ఇది నా మనసును కానీ నా శరీరాన్ని కానీ బాధ పెడుతుంది కాబట్టి నేను దీన్ని రిసీవ్ చేసుకోను. ఇది ఉంటే నా కుటుంబం బాగుంటుంది, ఇది ప్లస్ చేసుకోవాలి, ఇలా నేను మనుగడ సాగిస్తే నా మనసుకు హ్యాపీనెస్ ఇస్తుంది అనుకున్నావనుకో, అది తృప్తి. దానివల్ల నీ తృప్తి 10 మంది నిన్ను అనడానికి అవకాశాలు దొరకవు, నీ ఆరోగ్యం చెడిపోదు. ఇవన్నిటినీ మనం ఫాలో అవ్వగలిగితే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నమైతే మన లోపం లేకుండా చేయగలుగుతాం. అందుకే తృప్తిని మించిన ధనం లేదు. ధనం ఉంటుంది అంతా, కానీ ఒక్కొక్కసారి తినడానికి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం ఉండనప్పుడు అన్నీ ఉంటాయి, ఇది తినకూడదు అది తినకూడదు అనే పరిస్థితి వస్తుంది. అదే ఉన్న రోజు పచ్చడైనా ఇంకోటైనా ఏదైనా సంతృప్తిగా తిన్నాం అనుకోండి, అది మనకు మెమరీలో గుర్తుగా మిగిలిపోతుంది. ఆ రోజు ఇలా ఉన్నాం కదా, ఆ రోజు ఇలా ఉన్నాం కదా అనిపిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు చాలామంది ఏముండి అంత సంతృప్తిగా బతికారు, ఏ బంధానికి ఎందుకు కట్టుబడ్డారు, వాళ్ళకు చేతకాక కాదు, వాళ్ళకు జ్ఞానం ఎక్కువే, కానీ కాదు ఈ బౌండరీకి నేను తగ్గాలి, ఇలా ఉండాలి అనే నియమం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ నియమాలతోనే బతికారు. అందుకే వాళ్ళల్లో ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలు లేకుండా లేవు. వాళ్ళకు కోటి సమస్యలు ఉన్నాయి, వస్తువులు ఉండేవి కాదు ఆ రోజు. ఈ రోజుల్లో అన్నీ ఉంటున్నాయి, కానీ అసంతృప్తి కూడా అంతే లెవెల్లో ఉంటుంది. ఎందుకు ఈ తేడా వస్తుందంటే ఆ రోజు మనస్సును నియంత్రించుకునే వాళ్ళు
కట్టుబాటుకు నిలబడేవాళ్ళు. అందుకని వాళ్ళు సంతృప్తిగా బతికారు. ఏది ఉన్నా ఇది ఇంట్లో ఉండాలి, నేను ఇట్లా ప్రయాణం చేయాలి అనే కట్టుబాటుకు లోబడేవాళ్ళు. అది ఎవరికి మనుషులకు చాతకాక లోబడినట్టు ఎప్పుడు అనుకోలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు అది ఎక్కువైంది. అందుకే మన చేయి దాటి అది వేరే చోటికి వెళ్ళిపోతోంది. అది నియంత్రించుకోవాలంటే మనసును పీస్గా పెట్టుకోవాలి. మనసును పీస్గా పెట్టుకోవాలంటే ఇవన్నీ కూడా మనం అవలంబించగలగాలి. అది ఉన్నప్పుడే అంటే రొటీన్ లైఫ్లో మనం కొన్నిటిని భద్రంగా పదిలంగా కాపాడుకోవాలి. అవి ఏవైనా సరే మంచి అలవాటుకు మనం క్రమబద్ధీకరించుకుంటేనే మన మనస్సు నిర్మలంగా ఉండగలుగుతుంది. దానివల్లే వీటన్నిటినీ అనారోగ్య సమస్యలు కానీ, మన సలజుళ్ళు కానీ, కుటుంబ ఫెయిల్యూర్స్ కానీ వీటన్నిటిని నిరోధించాలంటే ముఖ్యంగా మనం అవి అలవాటు చేసుకోవాలి. ఇది ఎవరికి మనకు కోపం వచ్చినా, ఎవరేమనుకున్నా సత్యం సత్యమే. కాబట్టి మనం ఇవి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ప్రతి చోట చిన్న సమస్యలు పెద్దగా అయిపోతున్నాయి. ఆ సమస్యలు నిరోధించుకోవాలి. కొంత దీనికి టానిక్ లాగా నవ్వు అనే దాన్ని కూడా, అంటే హాస్యం, ఇది హెల్దీ హాస్యం, అది అవధి దాటిన హాస్యం కాదు. అవధిలో ఉన్నటువంటి హాస్యాన్ని మనకు గుర్తు చేసుకున్నట్లయితే ఏదో ఒకటి అది చూసామనుకోండి, మనకు సంతృప్తిగా అనిపిస్తుంది, మనసు ఉల్లాసభరితం అవుతుంది. అందుకని ప్రతిరోజు కూడా మనం ఆత్మావలోకనం చేసుకుంటూ మనకేది నచ్చిందో, మన జీవితానికి ఏది పనికొస్తుందో ఆన్ని రిసీవ్ చేసుకుంటూ మన మనుగడ సాగించాలని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? ఇది తప్పంటారా? ఆలోచించండి. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.